హలో, ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. ఆగ్రా నుంచి బయలుదేరి ఇదిగోండి ఇక్కడ వేరే ఊర్లో దిగామన్నమాట. ఇక్కడ కృష్ణుని టెంపుల్ ఉంది. కృష్ణుని టెంపుల్ని విజిట్ చేయడానికి ఇక్కడ దిగాము. చాలా బాగుందండి. వీడియో అయితే చిన్నదే, స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. చిన్నదేనండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి అబ్బా, అసలు లైక్లే రావడం లేదు. సర్లే, అడగడం నా బాధ్యత, ఇవ్వడం ఇవ్వకపోవడం అది మీ ఇష్టం. మీరు లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి కనిపించేదానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడైతే రాధాకృష్ణులు మిలమిలా మెరిసిపోతున్నారండి. అలాగే చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో కూడా ఊపుతున్నారనమాట. అలా అందరం అయితే ఉయ్యాలు ఊపాము. అలా ఉయ్యాలు ఊపి అందరూ అయితే డబ్బులు వేసారండి. సరిగా వీడియో తీసుకొని లేదు, అక్కడ లోపల వీడియో తీయకూడదంట, లేదంటే ఇంకా మంచిగా వీడియో తీసేదాన్ని. మిలమిలా మెరిసిపోతుంది. ఇక అక్కడ చూసుకున్నామా, ఇక వెళ్ళేటప్పుడేమో మధురలో కూడా ఆగుతామన్నారు. అంటే వెళ్ళే దారేనండి మధుర. అప్పుడు నాకు అనిపించింది, మా ఊర్లో ఈ మధ్య ఒకసారి కోలాటం భజన వేశారు కదా, అప్పుడు కృష్ణుడు వేషాలు కూడా వేశారు కదా, నేను అప్పుడు వీడియో కూడా చూపించాను. అప్పుడు పాడారు కదా వాళ్ళు, మధురవాడలో ఉన్న కృష్ణయ్య అంటే యశోద దగ్గరికి చేరాడు, ఏదో సంథింగ్ అలా అలా చెప్పారు. ఓ అదేనా అనిపించింది నాకైతే, చూడాలని ఆశగా అనిపించింది. కానీ వాళ్ళైతే మధురలో ఆగలేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోయారు అన్నమాట. నేనైతే భలే హోప్ పెట్టుకున్నానండి, మధురలో కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుందో టెంపుల్ అని చెప్పి. కానీ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. నాకైతే పిచ్చ కోపం వచ్చింది అసలు వాళ్ళ మీద. అసలు ఎందుకులే అలా అనిపిస్తుంది ఇప్పటికి కూడా తలుచుకుంటే. అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారన్నమాట, త్వరగా వెళ్ళిపోవాలి అని. ఆ మధురలో ఆగేమనుకోండి, అక్కడ ఇక నైటు అంటే అక్కడే ఉండిపోవాలన్నమాట. నైటు ఒక రోజు అంతా వేస్ట్ అవుతుంది వాళ్ళకి. సో అందుకే ఆ మధురలో అయితే ఆగకుండా వెళ్ళిపోయారన్నమాట. ఇక అక్కడ చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నారనమాట. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూపించడానికి తీసుకువెళ్తున్నారు. అసలు నాకు తెలిసి వాటికన్నిటికీ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఎందుకంటే అంత దూరం వెళ్తాం కదా, ఏదైనా మెయిన్ పెద్ద టెంపుల్ని మంచిగా విజిట్ చేయవలసిన టెంపుల్కి తీసుకువెళ్ళాలి. కానీ ఏదో అక్కడ దిగాం కదా, ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, అలా అన్నిటికీ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే అక్కడ కూడా తీసుకువెళ్ళాము అనే ఒక కౌంటింగ్ కోసం వాళ్ళు ఆ చిన్న ప్రదేశాలకు అన్నిటికీ తిప్పుతారు. ఆ చిన్న టెంపుల్స్కి అన్నిటికీ అసలు అనవసరం అండి. అక్కడికంతా తీసుకువెళ్ళకుండా మెయిన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. ఆ చిన్న టెంపుల్ దగ్గర నేనేమీ వీడియో తీయలేదు, ఏం లేదు, జస్ట్ ఊరికే అలా వెళ్ళి అలా చూసేసి దండం పెట్టుకొని వచ్చేయడమే. అవంతా అక్కడ క్యూలు అదంతా ఏం లేదన్నమాట. అలా అయితే నేను అక్కడ ఏమి వీడియో తీయలేదు. అవేంటంటే జస్ట్ అలా గ్రామాల్లో కొంచెం చిన్న టెంపుల్ ఉంటాయి కదా, అలాంటి టెంపుల్ అన్నమాట. సో అందుకే అక్కడ ఏమి వీడియో తీయలేదు. జస్ట్ అక్కడ 5 minutes కూడా లేవండి. వెళ్ళాము, అదేదో అమ్మవారి టెంపుల్, బయట నుంచి ఇలా దండం పెట్టుకున్నారు, వచ్చేసారు, అంతేను. ఇక బయలుదేరిపోయామండి. ఇదిగోండి ఇదేననుకుంటా మధుర. ఇక్కడ టెంపుల్ ఇది చాలా బాగుందండి. ఈ టెంపుల్ అయితే అసలు చూడడానికి అక్కడ విగ్రహం కూడా చాలా పెద్దదిగా, చూడండి అసలు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్దగా కనిపిస్తుందండి. ఆ చుట్టూ ఏమంటారు, ఆ టెంపుల్ చుట్టూ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఆపుతారేమో అనుకుంటూ ఉన్నానన్నమాట. అంటే కొంచెం స్లో అయింది ట్రాఫిక్ వల్ల. ఇక్కడికే కానేమో వెళ్ళేది అనుకుంటూ ఉన్నారు. బస్సులో వాళ్ళు కూడా కొంతమంది అక్కడికి వెళ్తారేమో అనుకున్నారు. తీరా చూస్తే అక్కడికి ఏమి వెళ్ళలేదు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయారనమాట. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నానండి, ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడి వరకు అయితే వీడియో తీస్తూనే పోయినానన్నమాట. చాలా బాగుందండి ఆ టెంపుల్ చుట్టూ కూడా. నేనైతే మా అక్కను అడుగుతూ ఉన్నా, వెళ్ళే వరకు అడుగుతూనే ఉన్నా అన్నమాట. ఇంకెక్కడక్క మధురలో ఆగలేదే అని అడుగుతూ ఉన్నా. ఆ అమ్మాయికి కూడా తెలియదు, ఆగుతారేమోలే అనుకుంటూ ఉంది ఆ అమ్మాయి కూడా. సరే, ఇక లాస్ట్కి అయితే ఎలాగోలాగా నామం పెట్టేశారు. మధురకి అయితే వెళ్ళలేదండి. ఇక లాస్ట్కి మధుర అయితే దాటేసింది. తర్వాత బైపాస్ మీద ఆపేశారు ఒక దగ్గర, ఎందుకంటే నైట్ అయిపోయింది. ఇక నైట్ డిన్నర్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడైతే ఆపేశారు. ఒక హోటల్ లాంటిదండి ఇది, ఒక డాబా లాంటిదన్నమాట. ఇక్కడ మంచాలు కూడా ఉన్నాయి, మడత మంచాలు అంటారు కదా. సో ఆ మంచాల మీద కూర్చొని తినేదానికి కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. అది డాబా లాంటిది. ఇక్కడ ఇదిగోండి మా వాళ్ళంతా పట్టలు వేసుకొని కూర్చొని ఉన్నారు అన్నం వండేదాకా. ఇక్కడ చూడండి మంచాలు కూడా భలే ఉన్నాయి. మేమైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. చూసారా మంచాలు అయితే ఎలా ఉన్నాయో. ఇక నేనైతే అక్కడ కుర్చీలు కనిపిస్తున్నాయి కదా, కుర్చీలు టేబుళ్ళు, ఆ కుర్చీల్లో కూర్చొని టేబుల్ మీద కాలు పెట్టుకొని మంచిగా రిలాక్స్ అయ్యాను అనమాట కొద్దిసేపు. మంచాల మీద అయితే కూర్చోలేదులే, అవి
అక్కడ ఆర్డర్ పెట్టుకొని తింటారు కదా, వాళ్ళైతే తింటూ ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి ఖాళీగానే ఉన్నాయి, మేము వెళ్ళేటప్పటికి. ఆ తర్వాత ఎవరో ఇద్దరేమో వచ్చి ఆర్డర్ పెట్టుకొని ఆ మంచాల్లో ఎదురెదురు కూర్చొని తింటున్నారండి. ఎదుగోండి చూసారా, అలా ఉన్నాయన్నమాట మంచాలు. హోటల్ అన్నమాట ఇది, మంచాల మీద ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, చాయ్ అన్నీ బాగానే ఉన్నాయిలే. ఇదిగో అన్నీ దీనిపైనే చూడండి. ఇక డిన్నర్ చేసేసి అయితే బస్ ఎక్కేసామండి. నేను ఫుడ్ని ఏమీ వీడియో తీసినట్లేదన్నమాట, ఏదో లైట్గా చేసినట్టున్నారు, మరి వీడియో తీయలేదు నేను. ఇక బస్ ఎక్కేసి ఇదిగోండి మార్నింగ్కి ఢిల్లీ చేరుకున్నాం అన్నమాట. ఇక్కడ బస్సులు ఆగిన చోట అన్నమాట ఇది, బస్సులు స్టే చేసే చోట ఇలా ఉన్నాయి. పొద్దునేనండి, మార్నింగే అన్నమాట ఇది. ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు మేము. టీ తాగడానికి వస్తే అక్కడే ముందరే ఇలా ఇవన్నీ జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి వీడియో తీసుకుంటున్నాను. మేము ఆగిన చోటకి ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నట్టుంది. అబ్బా 5 మినిట్స్కి ఒకసారి ఫ్లైట్లు పోతూనే ఉన్నాయండి. సౌండ్ పెద్ద విమానాలు అన్నమాట. నేను క్యాప్చర్ చేసే లోపల అవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అలా అయితే ఓ సౌండ్ వస్తూనే ఉంది. 5 నిమిషాలకు ఒకసారి వెళ్తూనే ఉన్నాయండి. ఇలాంటివి కూడా వేసుకుంటారమ్మా. బంగారం అప్పుడప్పుడు మాత్రమే. ఇదైతే మార్నింగేనండి, ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలేదు మేము. ఇక టీలు తాగేసి తర్వాత ఫ్రెష్ అయ్యి తర్వాత ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేసాము. అదంతా మరో వీడియోలో పెడతాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.